సో లాస్ట్ అక్క చనిపోయిన వెంటనే మీ యొక్క అద్భుతమైన లిరిక్స్ తో ఒక మంచి పాట రాయడం జరిగింది అక్కకి సంబంధించి. సో ఇప్పుడు అది ఇన్స్టాగ్రామ్ లో కానీ సోషల్ మీడియా మొత్తం వైరల్ అయిపోయింది ఆ సాంగ్. సో ఫస్ట్ అక్క గుర్తు కోసం పాటతో మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం అన్న. సో ఓకే అన్న. ఓకే. జోహార్ లాస్యక్క, జోహార్ జోహార్ లాస్యక్క, జోహార్ జోహార్. తెలంగాణ బిడ్డ సత్తాని మా అక్క మమ్మొదిలి వెళ్ళినవా, మా అక్క మృత్యు వెంటాడేనా, లాస్యనందిత లేదాని అంటే గుండె వగులుతున్నదో, మా అక్క కన్నీళ్లు పెడుతున్నామో, గుండె వగులుతున్నామో, మా అక్క కన్నీళ్లు పెడుతున్నామో. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, గెలిచింది అన్నప్పుడు మీ ఫీల్ ఏ విధంగా ఉండే? ఎందుకంటే చాలా పాటలు పాడారు ఎప్పటి నుంచో, తెలంగాణ ఉద్యమ సమయం నుంచి చిన్నప్పటి నుంచి ఉన్నా అని చెప్పినారు. చాలా బాధపడ్డా. సరే, బీఆర్ఎస్ పాటలు పాడుతున్నావు కదా, సో అందులో నీకు ఇష్టమైన సాంగ్ ఏది? పాడతాను తప్పకుండా. కేసీఆర్ చేసినటువంటి సంక్షేమ పథకాలు అనేక పాటల రూపంలోనే అందులో ఒక ముఖ్యమైన పాట. మీకు ఇష్టమైన పాట? రావణ సందనాలో వెన్నెల కేసీఆర్ కొందనాలో వెన్నెల, రావణ సందనాలో ఎన్నెల కేసీఆర్ కొందనాలో రావణ 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 సందనాలో వెన్నెల కేసీఆర్ కొందనాలో వెన్నెల. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా 70 రోజులు దాటింది. ఎట్లుంది ఈ ప్రభుత్వం పాలన, ఎట్లుంది అంటావు? ఫస్ట్ ఏం చేశారంటే కాంగ్రెస్ మేనిఫెస్టో ఎలా ఉందంటే, హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ, నేను మీ అనిల్. సో ఈరోజు ఇంటర్వ్యూ చేయబోయే గెస్ట్ ఒక ఫోక్ సింగర్ అనమాట. నిజంగా అతని పాటలు వింటే మనస్ఫూర్తిగా మస్తు అనిపిస్తుంది. ఇంట్లో కూర్చొని ఆ పాటలు వింటుంటే నిజంగా ఆ చరిత్రలు కానీ చాలా అద్భుతంగా అనిపిస్తాయి అనమాట. సో అతను ఎవరో కాదనమాట, ఆ గజ్వెల్ ఫోక్ సింగర్ ఎల్లం గారు మన దగ్గర ఉన్నారు. సో అన్న మాటలు అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇంకొకటి రీసెంట్గా లాస్ట్ అక్క కూడా చనిపోవడం మనం చూస్తున్నాం, కంటోన్మెంట్ ఎమ్మెల్యే కూడా. సో దాని తర్వాత కూడా అక్క పైన వెంటనే తన అద్భుతమైన ఆ పాటతో కూడా ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఎక్కడ పోయినా అదే పాట అనిపిస్తుంది. సో ఫస్ట్ అన్నని పరిచయం చేస్తా, తర్వాత లాస్ట్ యొక్క పాటతో మనం ఈ యొక్క ఇంటర్వ్యూ అయితే మొదలు పెడదాం. సో అన్న నమస్తే అన్న. అన్న నమస్కారం అన్న. బాగురా అన్న? అన్న బాగున్నారు అన్న. చాలా బాగున్నా అన్న. సో లాస్ట్ యొక్క చనిపోయిన వెంటనే మీ యొక్క అద్భుతమైన లిరిక్స్ తో ఒక మంచి పాట రాయడం జరిగింది అక్కకి సంబంధించి. సో ఇప్పుడు అది ఇన్స్టాగ్రామ్ లో కానీ సోషల్ మీడియా మొత్తం వైరల్ అయిపోయింది ఆ సాంగ్. సో ఫస్ట్ అక్క గుర్తు కోసం పాటతో మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం అన్న. సో ఓకే అన్న. ఓకే. జోహార్ లాస్యక్క, జోహార్ జోహార్ లాస్యక్క, జోహార్ జోహార్. తెలంగాణ బిడ్డ సత్తాని మా అక్క మమ్మొదిలి వెళ్ళినవా, మా అక్క మృత్యు వెంటాడేనా, లాస్యనందిత లేదాని అంటే గుండె వగులుతున్నదో, మా అక్క కన్నీళ్లు పెడుతున్నామో, గుండె వగులుతున్నామో, మా అక్క కన్నీళ్లు పెడుతున్నామో. మీ నాన్న పోయిన తోవలోన నువ్వెళ్ళిపోయినవా, సాయన్న రమ్మని పిలిచినడా, ఇంతలోనే మాకు దూరమైతావా కలగూడా కనలేదు, మా అక్క కన్నీళ్లు పెడుతున్నామో, గుండె వగులుతున్నామో, మా అక్క కన్నీళ్లు పెడుతున్నామో, గుండె వగులుతున్నామో, మా అక్క కన్నీళ్లు పెడుతున్నామో. అమ్మ గీతమ్మ చెల్లెలు అందరూ అల్లాడిపోతున్నారు, వాళ్ళంతా గొల్లుమంటున్నారు, బంధుమిత్రులంతా లాసేలే గాని బాధపడుతున్నారు, ఎక్కెక్కి ఏడుస్తున్నారు, కంటోన్మెంట్ కాన్సెన్స్ ప్రజలంతా కన్నీరు పెడుతున్నారు, వాళ్ళంతా దుఃఖంలో మునిగినారు, నీవు లేవాని తెలిసిన వెంటనే కన్నీళ్లు పెడుతున్నారు, ఓ అక్క ఎక్కడెళ్ళిపోయినావు. ఈ విధంగా పాట ముందుకు పోయిందన్న. సో నిజంగా సూపర్. ఆ ఒక్క పాట వింటుంటే సో లాస్యక్క గురించి, ఫ్యామిలీ గురించి అన్న ఇంకొక కూడా అందులో చరణం రాసామంటే, బీఆర్ఎస్ పార్టీ సాయన్న జాడల్లో నువ్వు గెలిచినావు, మా యొక్క సేవలెన్నో చేసినావు, 3 నెలల్లోనే 3 ప్రమాదాలు నువ్వెదుర్కొన్నావు, మా యొక్క ఎక్కడెళ్ళిపోతివో, తెల్లారిదామున రోడ్డు ప్రమాదంలో నువ్వు చెరిగిపోతివా, మా అక్క కారులో మరణిస్తివా, నువ్వు చెరిగిపోతివా, మా అక్క కారులో మరణిస్తివా, గులాబీ నువ్వు లేవాని గులాబీ బాంధవులు గుండె వగులుతున్నారు, వాళ్ళంతా ఎక్కెక్కి ఏడుస్తురు. 3 నెలల్లోనే 3 ప్రమాదాలు ఎదుర్కొంది అక్క లాస్యక్క. ఒకసారి మన లిఫ్ట్ లో ఇరుక్కపోవడము, అదే విధంగా మన కేసీఆర్ సారు అక్కడ నల్లగొండలో చలో నల్లగొండకు పిలుపునిచ్చినప్పుడు అక్కడికి వచ్చినప్పుడు కూడా అక్క అక్కడ ప్రమాదం గురైంది. అక్క కారు వెనక 2వ కారు వెనకాలనే మా బస్సు ఉంది. గజ్వెల్ నుంచి కూడా మేము దండగలిగినాం. అదే అంటే ట్రాఫిక్ అయిపోయింది ఏందని చూస్తే కూడా
ఇట్లా ఎమ్మెల్యే కంటోన్మెంట్ ఎమ్మెల్యే రాజశేఖర్ అన్నట్టు ఇట్లా యాక్సిడెంట్ అయిందట నిన్న. ఆ వస్తుంటే కూడా కారు చూస్తే ఎంత దెబ్బలు తాకినాయి అనుకున్నాం, కానీ ఆ భగవంతుని ఆశీర్వదిస్తున్నతో ఆమె ఏ విధంగానైతే బయటపడ్డది. కానీ అక్కను మాత్రం ఒక మృత్యువు వెంటాడినట్టుగా, ఒక పగోడు వెంటాడినట్టుగా, ఒక పాము వెంటాడినట్టుగా వెంటాడి ఆమె మరణం తీసేంత దాకా ఆ మృత్యువు వెంటాడింది. అక్కకు మన క్యూబ్ ట్యూబ్ తరఫున, మా అందరి తరఫున కూడా ఆ అక్క ఆత్మశాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అక్క. అవును. సో అక్కతో మీకు ఎప్పుడైనా పరిచయం ఉందా? ఒక్కసారి లాస్ట్ ఇయర్ మొన్న ఎలక్షన్ లో 3 నెలల కిందట నేను యాక్చువల్లీ గజ్వేల్ లో మేము క్యాన్వైజింగ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీకి. నా పాట చూసి ఒక అన్న పిలిస్తే అక్కడికి పోయి ఒక రోజు క్యాన్వైజ్ చేసి వచ్చిన అక్క పేరు లాస్ట్ అక్కకి. చాలా బాధ అనిపించింది అక్క చనిపోతే. అందుకే అంత క్లోజ్ గా పాట పాడడం జరిగింది. అంటే ఎంతసేపు రాస్తారు ఈ పాట మీరు? అయితే అక్క గురించి చనిపోయిన తర్వాతనే మాకు మన బెజ్గాం మన నరసింహులు ఉంటాడు ఒక అన్న, మనకు తెలిసిన వ్యక్తే. అన్న పాట పాడదాం దా అని చెప్పి సిద్దిపేటకి రమ్మన్నాడు. పోతూనే అవన్నీ రాసుకుంటూ పోయినాం. ఇక మన బెజ్గాం నరసింహులు అన్న నేను కలిసి అప్పటిదప్పుడే కూర్చొని లిరిక్ రాస్తూనే ఉన్నాం. మన తర్వాత అదే విధంగా మన సత్యదీప్ అన్న రికార్డింగ్ మంచి మ్యూజిక్ అందించడం జరిగింది. అప్పటిదప్పుడే రాసి పాడడం. అన్న కూడా మంచి సంగీతం అందించిండు. నరసింహ అన్నకి కూడా ఆ పాట అందరూ ఆదరిస్తున్నందుకు కూడా ప్రేక్షకులు కూడా వేల వందన తెలియజేస్తా ఉన్నాం. లాస్ట్ అక్కతో కూడా నాకు మంచి అనుబంధం ఉందన్న లాస్ట్ అక్కతో. ఎందుకంటే అక్క ఆ స్టార్టింగ్స్ ఆయన చనిపోయిన తర్వాత కూడా బీఆర్ఎస్ భవన్ అక్క రావడం జరిగింది. సో ఫస్ట్ నాకే ఇవ్వడం జరిగింది అక్క. సో ఫస్ట్ అక్కని నేనే ఇంటర్వ్యూ చేసిన. కానీ మొన్న రీసెంట్ గా ఎలక్షన్ టైంలో కూడా అక్క టైం అక్క చేద్దామంటే అరే మనం ఏడికి పోతాం రా, గెలిచిన తర్వాత మనం మెల్ల చేసుకుందాం లేదా అని చెప్పి కూడా చివరికి అక్కడతో మాట్లాడారు. కానీ అన్న ఒక విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు, ఒక యువ నాయకురాల్ని కోల్పోయినామంటే చాలా బాధపడుతున్నాం అన్న. మేమైతే హార్ట్ఫుల్ గా బాధపడుతున్నాం అన్న. ఒక విషయం ఏం చెప్తా అంటే మరణం గురించి, ఎన్ని లక్షలు మన దగ్గరున్నా, ఎంత డబ్బు మన దగ్గరున్నా, ప్రాణం పోవంగా ఏ డాక్టరు మన ప్రాణాన్ని కాపాడలేరు. అందుకొరకే చూడుండి అమ్మలాలో, మానవుని వెంబడి వచ్చేది మంచి ఒకటి చెడు అన్నారయ్యా. ఇలా సాయన చనిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ తన కూతురికి లాసకి టికెట్ ఇవ్వడం అంటే మంచితనాన్ని, అంటే సాయన్న చేసిన మంచితనాన్ని గుర్తించి పార్టీ ఆమెకు టికెట్ ఇవ్వడం. అందుకనే మానవుని వెంబడి వచ్చేది మంచి ఒకటి చెడు అన్నారమ్మా. మంచోడు చచ్చిపోతే 10 మంది వస్తారు, కన్నీళ్లు తీస్తారు. చెడ్డ పేరు తెచ్చుకొని చచ్చిపోతే ఉన్నప్పుడు ఆగిండావన అహంకారం అడుగు పట్టిందో అంటారు. కాబట్టి మనం పుట్టుక ఒకటి, చావడం 2. మనము కొన్ని కోట్లు ఉన్నప్పుడు కూడా చనిపోయినప్పుడు మన బొందలో గాని మన కాలేజ్ అప్పటికి రాదు. అందుకని నేను ఏమంటా అంటే, ఇది కాల పెడితే కాలిపోతుంది, ఇది పాతి పెడితే మురిగిపోతుంది మన జీవితం అనేది. కాబట్టి అందరితో ఉన్నప్పుడు మంచిగా ఉండి మరి ప్రేమానురాగాలతో ఉండాలి, మంచిని సంపాదించుకుంటే బాగుంటుందని నేను కోరుకుంటాను. సూపర్ అన్న. సో మీ పాటలు కూడా చాలానే విన్నాం మేము. సో మీరు ఎక్కడ పుట్టారు ఏంటి అసలు? నా పేరు వచ్చేసి బుడిగే ఎల్లం. మాది సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అక్కారం గ్రామానికి చెందిన వ్యక్తిని. నేను కళాకారుని. తెలంగాణ రాకముందు నుంచెల్లే చెడ్డేసుకున్నప్పటి నుంచెల్లే పాటలు పాడుతూ ఉంటున్నాం. అయితే మా పెద్దనాన్న కొడుకు డప్పు స్వామి అన్న అని ఆయన తెలంగాణ ఉద్యమంలో అలిపేరుగాని పోరాటం చేసిండు. తన డప్పుతోని ఊరూర వాడ పల్లెన పోయి డప్పు కొట్టుకుంటా బతికిండు. తెలంగాణ కోసము తన డప్పుతోని మేల్కొల్పిండు. గద్దర్ అన్నతోని, రసమై బాలకృష్ణ అన్నతోని, విమలక్కతోని, ఉన్నతమైన కవులు కళాకారులతోని ప్రోగ్రామ్ చేశాడు. అన్నా నేను వస్తాను పాటలు పాడని నేను వస్తానంటే ఒక రోజు సాయంత్రం వేళలో ఆటోలో, చిన్న ఆటోలో నల్గొండ తీసుకువెండు. అక్కడ తేలు విజయ అక్క చాలా మంది ఉన్నారు. అక్కడ నాకు పరిచయం అయింది అక్క. నేను ఊకే చిన్నప్పుడు ఏం చేసేవాడినంటే టీవీలలో వచ్చేటి పాటలు, 7 గడిసిపాయే దినము గడిసిపాయే ఎట్లా ఉండ్రు బిడ్డేలు నా ఇల్లు తొవ్వ మరిసిపోయిరో, 7 గడిసిపాయే దినము గడిసిపాయే ఎట్లా ఉండ్రు బిడ్డేలు నా ఇల్లు తొవ్వ మరిసిపోయిరో. ఇటువంటి పాటలు పాడుతున్నప్పుడు అయితే ఆ అక్క అందులో నటించిన అక్క కూడా అక్కడ మన విజయ అక్కడికి వచ్చింది, స్టేజ్ వచ్చింది. అక్కని చూసి పరిచయం అయినా అక్క వెనకనే ఉండి పాడడం, నాకు మా అన్న తోలుకోవడం ఒక గొప్ప ఆపర్చునిటీ అప్పుడు నాకైతే చాలా సంతోషపడ్డా. అప్పటి నుంచి తర్వాత ఇక చదువుకుంటున్నప్పుడు ఇక అట్లా పాటలు పాడడం. మళ్ళీ మా ఊర్లో ప్రైమరీ స్కూలే ఉంటుంది, అప్పర్ ప్రైమరీ స్కూల్. అయితే మళ్ళీ మేము జెడ్పీఎస్కి వెళ్ళాలంటే ప్రజ్ఞాపూర్కి వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రజ్ఞాపూర్కి వెళ్ళిన తర్వాత బెన్నెల కళా బృందం స్థాపించిన వ్యక్తి ఎల్లా సిద్ధులన్న గారు. ఆయన తెలంగాణ ఉద్యమంలో గోషి గొంగోడేసి కాళ్ళకి గజ్జ కట్టి అనేక పోరాటం పాటలు పాడుకుంటూ బతికిండు. ఎక్కడెక్కడో తిరిగొచ్చిండు, ఎక్కడెక్కడో పాటలు మన తెలంగాణకు జరుగుతున్న అన్యాయం అని చెప్పిండు. అన్నతో కూడా నేను కలిసి పనిచేయడం, ఇప్పుడు కూడా అట్లా ముందుకు పోతా ఉన్నాం. ఓకే, ఫస్ట్ మీరు ఏ సాంగ్ తో స్టార్ట్ చేశారు మీ ఉద్యమాన్ని? ఫస్ట్ నా పాటను అంటే ఈ 7 గడిసిపాయ దినం గడిసిపాయ అనే స్కూళ్ళలో పాడడం. తర్వాత నన్ను గుర్తించినటువంటి పాట, ఎల్లము పాటలు పాడుతాడు అని గుర్తించినటువంటి పాట అమ్మ పాట.
అది మన తిరుపతి అన్న రాసిన పాట. నాకు అది చాలా హార్ట్ఫుల్ గా తీసుకున్నా, అది నన్నే ముందుకు తీసుకొచ్చిందని నేను చెప్తాను. సూపర్. ఒక్కసారి ఆ పాట, అమ్మ పాట. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. అయితే అమ్మ మనం జన్మనిస్తుంటే, అమ్మ కడుపులో మనం ఉంటే ఏ విధంగా ఉంటామంటే, తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు, రక్త ముద్దయి ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుతున్నప్పుడు, అమ్మయిగా నేను కడుపులుండన్నప్పుడు, ఆ కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జనుమనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన సోములు సొమ్మశీయునమ్మ. ఆ అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌనా. ఎన్ని జనుమాలున్న కౌలు కలములు అమ్మ ప్రేమను రాసిన తరువునా. పొద్దు పొద్దున లేసి నీ నామము తలసి నిన్ను పూజించిన నేరునము తీరున అమ్మా. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. అమ్మ ఇంకేం చేస్తాడంట అన్న, పచ్చి బాలింత ఈ వెచ్చాలు మింగుతూ ఒళ్ళు నొప్పులు ఉన్న ఓర్చుకోని అమ్మ. ఆ కక్కి ఎరిగిన పొత్తి గుడ్డాలు పిండేసి ఆ సాకిళ్ళు అమ్ముళ్ళు సబ్బోలే అరుగును, సాకిళ్ళు అమ్ముళ్ళు సబ్బోలే అరుగును. చిన్న నోట అమ్మ అమ్మాని అంటే గావురంగానే మారాము చేస్తే, గావురంగా అమ్మ చెంపాను గిల్లి ముద్దాడి సంతాన ఎత్తుకుంటాది, ముద్దాడి సంతాన ఎత్తుకుంటాది. ఇంకేమంటదంటే అమ్మ, ఆ రత్నమా మెరిసే ముత్యమా నా బంగారు తండ్రిని అంటది. పడుకున్నా లేదా కూర్చున్నా రామ బంటోలే కాపల ఉంటది. చందమామను చూపి గోరు ముద్దలు పెట్టి చోళ పాడి అమ్మ పండుకోబెడుతుంది అమ్మా. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో, మనసుకు కాదు మరువతరమో, మనసుకు కాదు మరువతరమో. కాబట్టి ఈ సృష్టికి జీవం పోసింది అమ్మ. అమ్మ లేకపోతే మనం ఎవరం లేము. సృష్టికి మూలధారం శ్రీ అమ్మ. ఒక ఢిల్లీకి రాజని ఒక తల్లికి కొడుకే. కాబట్టి ఏదైనా నేను ఎక్కడికి వెళ్ళినా అమ్మ పాట పాడంది ప్రోగ్రామ్ చేయను. ఇకపోతే నా అమ్మ పాటతోనే నాకు ఎల్లం అనేది గుర్తింపు వచ్చిందన్న, ఫోక్ సింగర్ ఎల్లం అని వచ్చి. సో నిజంగా మీరు పాట పాడుతుంటే నిజంగా నాకు కూడా ఫుల్ ఎమోషనల్ అయిపోయినా. ఆ పాట సాల్సాలు విన్నా నేను. సో ఒక్కొక్క లైన్ వింటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. అంటే తల్లి లేని మనం ఏం చేయలేం. నిజంగా గ్రేట్ అన్న. సో మీరు పాడుతుంటే కూడా ఆ వైబ్ వస్తుంది అనమాట. అసలు అట్లా మొత్తం లోపల నుంచి తీసుకొని. సో ఇలాంటి పాటలు పాడుతుంటే కూడా చాలామంది మీలాంటి పాటలు ఏమవుతుంటాయి అంటే, ఈ జనరేషన్లో అమ్మ అయ్యా వదిలిపెట్టేసి తిరుగుతున్న జనరేషన్లో మనం ఉన్నాం. అంటే కని పెంచిన వాళ్ళనే వదిలేసి అనాథాశ్రమంలో పడేసిన రోజులో ఉన్నాం. అంటే మీలాంటి ఒక పాట వింటుంటే వాళ్ళకి వైబ్ వస్తుంటాయి కొంతమంది. రావాలని కోరుకుంటున్నా. ఫస్ట్ సాంగ్ స్టార్ట్ చేసిరేమో ఆ పాటతో స్టార్ట్ చేసారు. ఆ పాట అమ్మ పాటతో మీకు మంచి గుర్తింపు వచ్చింది. సో దాని తర్వాత రెగ్యులర్ టైం ఏం చేస్తున్న వాళ్ళన్న, అంటే సాంగ్స్ కాకుండా ఇంకేం చేస్తున్న వాళ్ళం? నేను చదువుకుంటున్నా. అయితే డిగ్రీ వరకు వచ్చిన. కరోనా టైంలో డిగ్రీ డిస్కంటిన్యూ అయింది. అక్కడ బ్రేక్ పడ్డది. ఇక ప్రజెంట్ అయితే పాటలు పాడుకుంటూ జీవితం కొనసాగిస్తా ఉన్నా. అంటే పాటలు అంటే ఏదైనా పార్టీ మీటింగ్స్ లో ఉంటే వాడతారా, లేకుంటే నార్మల్ ఏదైనా వాడుతుంటారా, లేకుంటే? అయితే నా ఒపీనియన్ చెప్తున్నాను. నేనైతే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే తెలంగాణ పాటలు పాడుకుంటూ వచ్చినాం. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ చేసినటువంటి సంక్షేమ పథకాలని ముందుకు తీసుకునే ప్రయత్నంలో నేను పాడుతుంటాను. ఏదైనా పార్టీ మీటింగ్ కానీ ఎక్కడైనా తెలంగాణ మొత్తంలో ఎక్కడైనా ఎవరు పిలిచినా టీఆర్ఎస్ పార్టీకే ఇంతవరకు అయితే పాడుకుంటూ వచ్చినన్నా. ఇంతవరకు అయితే ఏ పార్టీకి నేను పాట పాడలేదు. సరే, ఇప్పటిదాకా టీఆర్ఎస్ పార్టీలో పాటలు పాడినారు, గతం కథ అయిపోయింది. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మా నెక్స్ట్ ఏంటంటారు మీ ప్లానింగ్స్ కానీ? నేనైతే ఇప్పుడు ప్రజెంట్ ప్రజలు ఒక ప్రతిపక్ష హోదా ఇచ్చినారు ఇది బీఆర్ఎస్ ప్రభుత్వానికి.
ఆ ప్రతిపక్ష హోదాలే ఉంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా మెరుగ్గా పనిచేయాలని నా పాట ద్వారా నా మాట ద్వారా తెలియజేస్తానన్న. అంటే చాలా మంది కవులు కళాకారులను గుర్తించలేకపోయిండు కేసీఆర్ అని చెప్పి కూడా ఒక మచ్చ ఉంది. అవునన్న. సో మరి మీరు అన్న విషయం ఏంటంటే, ఓకే మీరు మంచిగా అడిగినారు. అయితే నేను తెలంగాణ ఉద్యమంలో ఉర్రూతలుగుతున్నప్పుడు నేను పాట పాడలేదు కాబట్టి అప్పుడు నాకు ఉద్యోగం, నేను తెలంగాణ వచ్చినాక నాకు కూడా ఉద్యోగం ఇవ్వాలని నేను కొట్లాడలేదు. నాకు అంత స్వార్థం లేదు, ఎందుకంటే నేను అంత ఉద్యమంలో పనిచేయలే కదా. కొంతమంది కవులు కళాకారులు నాకు తెలిసిన అన్నలు అక్కలు అన్నం లేక ఆకలికి పేగులు ఎండకపోయిన రోజులు వాళ్ళ పాటలు పాడినారన్న. అన్నం లేక, తర్వాత డబ్బు లేక, ఛార్జీకి డబ్బులు ఇచ్చేటోళ్ళు లేక కూడా వాళ్ళ సొంత డబ్బులు పని చేసుకున్న పైసలు తీసుకొని పోయి అక్కడ ఏదైనా ప్లేస్ పోయి ఆడ పాటలు పాడి వచ్చిన రోజుల్ని. అలాంటి వాళ్ళకి రావాలి, వాళ్ళకి వస్తేనే మంచిగా ఉంటుంది అని చెప్పేసి నేను కోరుకున్నాను. ఆ వయసులో నేను చదువుకుంటున్నా. తెలంగాణ సంస్కృతి సారథి పెట్టినప్పుడు నాకు వద్దనుకున్నాను వాస్తవానికి. ఇప్పుడు ఒకవేళ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఇంకా ముందు ఇంకా 5 సంవత్సరాలు అప్పుడు వస్తే మాత్రం తప్పకుండా నేను తీసుకుంటాను. ఇకపోతే టిఆర్ఎస్ మీటింగ్ తప్పకుండా చేస్తా. 10 రూపాయలు ఇచ్చినా చేస్తున్నా, చేయకపోయినా చేస్తున్నా. ఇంకా ప్రేమన్నా ఎందుకు ఒక ఇష్టం అంటే, అందరము పోరాటం చేసినాం. అందులో భాగంగా ఒక ముందటుండి నడిపి తెలంగాణ కోసం పోరాటం చేసిన కేసీఆర్ ముందుకొచ్చిండు. కేసీఆర్ తెలంగాణ వచ్చింది, ముఖ్యమంత్రిగా అయ్యిండు. అన్న ఒక విషయం నేను ఏం చెప్తా అంటే, నేను చిన్నప్పుడు పాటలు పాడుకున్నాం. గలగల గోదారి తల్లి పారుతుంటది, గంటెడైన నీళ్లు మనకు యువనంటది. గలగల గోదారి తల్లి పారుతుంటది, గంటెడైన నీళ్లు మనకు యువనంటది. ఆ కిలకిల కృష్ణమ్మ తల్లి నవ్వుతుంటది, ఆ ముఖము సాటు కేసుకొని పోత ఉంటది, ముఖము సాటు కేసుకొని పోత ఉంటది. అప్పుడు ఇట్లా పాటలు పాడుకున్నాం. కానీ ఎక్కడో ఉన్న గోదావరి నీళ్ళను ఇలా ఒక కాళేశ్వరం ద్వారా, ఒక కొండపోశమ్మ ద్వారా, ఒక మల్లన్న సాగర్ ద్వారా అనేక ప్రాంతాలకు నీళ్ళు అందించబోతుంది మన కేసీఆర్. ఎక్కడో ఉన్న నీళ్ళు. నేను ఆంధ్రాకి ఏదైనా ఈవెంట్స్ పోతుంటే ఎటు పోయిన కాలువలు వెంబడి నీళ్ళే ఉంటాయి అన్న. అక్కడ వాళ్ళు రైతులు ఏం చేస్తారంటే ఆ కాలువల మోటార్ వేసుకొని విపరీతమైన మిరప పంట మొత్తం పంటలే పండిస్తారు. అయితే నాకు అర్థమైనారు, తెలంగాణ కోసం ఎందుకు పోరాటం చేసిన కేసీఆర్, ఎందుకు ఇంతమంది తెచ్చిపోయి తెలంగాణ కావాలన్నారా ఇంతమంది ఎందుకు అని అప్పుడు అర్థమైంది. అరే మనకేమో ఎక్కడ చూసినా చెరువులు ఎండిపోతాయి, ఎక్కడ నీళ్లు మనం బోర్ వేసుకుంటే మనం నీళ్లు, కానీ వాళ్ళు ఇంటి పక్క పొంటి, ఊరు పక్క పొంటి కాలువలు పోతాయి. ఆ మోటార్ వేసుకున్నాం, పండించుకున్నాం పంట. అది అప్పుడు అర్థమైంది నా కేసీఆర్ ఎందుకు పోరాటం చేసిన. అందుకనే కేసీఆర్ అంటే ఇష్టం. ఓకే, నాకు 100% చెప్తున్నా. ఇప్పుడు నాకు ప్రజెంట్ ఏ ఉపాధి లేకున్నా కూడా ఏదైనా పని చేసుకొని బతుకుతున్నా తప్ప వేరే పార్టీకి రమ్మనో లేకపోతే పాటలు పాడమనో చెప్పినా కూడా వాళ్ళు ఇస్తే 2000 3000 ఇస్తారు, 1500 ఎట్లా ఇస్తారు పోయినా కానీ. ఆ 1500 నాకు ఏమొద్దు అని చెప్పేసి కొంతమంది ఉంటారు అన్నట్లా. మొగని సొమ్ము తినుకుంటా మెండని పాట పాటలు చాలా మంది ఉంటారు. మనం అట్లా కాదు. ఏదన్నా ఒకటే తాడా పేడా ఉండాలి, తాడు కాక పేడు కాక ఉండొద్దు అని చెప్పేసి నేను నిశ్చయించుకున్నా. ప్రజెంట్ అయితే ఒకటే పార్టీకి సంబంధించిగా నేను పోతున్నాను. సరే, బీఆర్ఎస్ పాటలు పాడుతున్నాను కదా, సో అందులో నీకు ఇష్టమైన సాంగ్ ఏది? పాడతాను తప్పకుండా. కేసీఆర్ చేసినటువంటి సంక్షేమ పథకాలు అనేక పాటల రూపంలోనే అందులో ఒక ముఖ్యమైన పాట. మీకు ఇష్టమైన పాట? రావణ సందనాలో వెన్నెల కేసీఆర్ కొందనాలో వెన్నెల, రావణ సందనాలో ఎన్నెల కేసీఆర్ కొందనాలో, రావణ 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 సందనాలో వెన్నెల కేసీఆర్ కొందనాలో వెన్నెల, సందనాలో ఎన్నెల కేసీఆర్ కొందనాలో. రైతు బంధు ఇచ్చినాడు, రైతు బంధు ఇచ్చినాడు, ఎకరానికి ఏడాదికి 16,000 ఇచ్చనమ్మా, 16,000 ఇచ్చనమ్మా. పెళ్లిడికొచ్చినట్టి పేరింటి ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మమ్మ 1,16,000, 1,16,000 వెన్నెలా. మన పేరింటి ఆడబిడ్డకిచ్చినాడు వెన్నెలో వెన్నెల, రావణ సందనాలో వెన్నెల కేసీఆర్ కొందనాలో వెన్నెల, కొత్త పెళ్లి వేసుకుంటే వేరు కాపురం పెడితే, వేరు కాపురం పెడితే కన్న తల్లిదండ్రులను వేరు కాపురం పెడితే కన్న తల్లిదండ్రులను జీవి గంజి వేయకపోతే, జీవి గంజి వేయకపోతే మన
కేసీఆర్ సారు చూడు వెన్నెలా అరే ఆసర పింఛన్లు ఇచ్చే వెన్నెలో వెన్నెల రావణ సందనాలో వెన్నెల కేసీఆర్ పొందనాలో వెన్నెల ఇట్లా ఈ విధంగా అవుతాయి అన్నాక సన్నా బియ్యం చిన్న పిల్లలకు తర్వాత అనేకమైన పాటలు ఉన్నాయి. ఓకే, సో అభివృద్ధి పనుల మీద పాటలు పాడు కూడా స్టార్ట్ చేసారు అట్లా. అవునండి. సో ఇప్పుడు కూడా అదే అంటారా, నెక్స్ట్ మొన్న మీటింగ్ కూడా అయింది నల్గొండ పోయినాను నేను పోయినా. సో పోయినారు. సో ఫస్ట్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, గెలిచింది అన్నప్పుడు మీ ఫీల్ ఏ విధంగా ఉండే? ఎందుకంటే చాలా పాటలు పాడారు ఎప్పటి నుంచో, తెలంగాణ ఉద్యమ సమయం నుంచి చిన్నప్పటి నుంచి ఉన్నా అని చెప్పినారు. చాలా బాధపడ్డా. నేను ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కూడా చేసిన, నా బాధను మీరు చూడొచ్చు. చాలా అంటే చాలా బాధపడ్డా. ఎందుకంటే మన ఇంట్లో మన ఇంట్లో ఏమైనా జరిగితే ఎంత బాధ ఉంటుందో, తర్వాత మనకు కావాల్సిన వస్తువు పోగొట్టుకుంటే ఎంత బాధ ఉంటుందో, అంతకంటే 10 లక్షలు, ఒక 10 లక్షల రూపాయలు పోయినా అంత బాధపడకపోతున్నావు. కానీ ఈసారి ప్రభుత్వం పోతే నిజంగా నా హార్ట్ఫుల్ గా మస్తు బాధపడ్డా. ఎందుకంత కనెక్ట్ అయినా ఈసారి వస్తే కొంచెం ఇంకా కొన్ని పనులు అయ్యేటి, తర్వాత ఇంకా అభివృద్ధి పనులు ఇంకా ముందుకు తీసుకుపోయేటు అని చెప్పేసి మన కేసీఆర్ కూడా చెప్పాడు. ఇంకా కూడా ఉంటది. ఇంకా నాలాంటి ఎంతో మంది నిరుపేద కళాకారులకు కానీ అందరికి కూడా కొంచెం అవకాశాలు వచ్చేది ఏమో అని అనుకుంటున్నాం. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా 70 రోజులు దాటింది. ఎట్లుంది ఈ ప్రభుత్వం పాలన, ఎట్లుంది అంటావు? ఇక ప్రభుత్వం పాలన అంటే అన్నా, ఇక ఫస్ట్ ఏం చేశారంటే కాంగ్రెస్ మేనిఫెస్టో ఎలా ఉందంటే, వాళ్ళు గెలిచిన 4 రోజులనే హామీలు నెరవేర్స్తామని, తర్వాత గెలిచిన 3 నెలలకు టైం ఇవ్వమని చెప్పారు. 100 రోజులు చెప్పారు. కానీ అందులో చాలా ఒడిదుడుకులు ఉన్నాయన్న. అయితే నేను ఇచ్చే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక సలహా అన్న, మీరు ఈ విషయాన్ని అందరికి స్ప్రెడ్ చేయండి. ఎట్లా అంటే ఫ్రీ బస్సు కాకుండా ఛార్జ్ కొంచెం తగ్గిస్తే బాగుంటదన్న. ఆ ప్రభుత్వానికి నేను మర్యాదపూర్వకంగా విన్నవించుకుంటున్నాను. అందరికి ఆ ఛార్జీలు తగ్గిస్తే కొంచెం బాగుంటది. ఇప్పుడు వాళ్లకు సీట్లు ఇప్పుడు ఎట్లా అంటే వాళ్ళకు ఫ్రీ సర్వీస్ పెట్టి మగవాళ్ళకు డబ్బులు తీసుకుంటే ఏమైతుందంటే, డబ్బులు కట్టిన వాళ్ళేమో నిలబడి ఊలాడు కూడా ఓడవుతుంది. డబ్బులు కట్టకుండా మహిళలందరూ కూర్చొని పోవడము, ఎన్నో గొడవలు అవుతా ఉన్నాయి. దానివల్ల ఆర్టీసీ కూడా చాలా నష్టము, ప్రభుత్వం కూడా. కాబట్టి అది వద్దని చెప్తున్నా. ఒక మర్యాదపూర్వకంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి నా తరఫున, ఒక చిన్న కళాకారుని తరఫున నేను వేడుకుంటున్నాను. అంటే మహిళలకి ఉచిత బస్సు ఉంటే చాలా మంది మహిళలు సంతోషపడుతున్నారు. ఏదైనా జాతరలకు వెళ్ళాలంటే ఒకప్పుడు పైసలు లేవని చెప్పి బాధపడుతున్నారు, కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక హ్యాపీగా సంతోషంగా వెళ్తున్నారు. దాని గురించి నేనేం చెప్తా అంటే అన్న, ఇవాళ రేపు ఛార్జీకి డబ్బులు లేకుండా బతికేంటి పరిస్థితి ఎవరు లేరు. దాదాపుగా 4 కోట్ల మంది ఉంటే మన దాంట్లో, మన తెలంగాణలో ఉదాహరణకు ఒక 5,000 మందికో లేకపోవచ్చు. అనంత మాత్రంలో అందరికీ డబ్బులు ఉన్నాయన్న. ఇవాళ రేపు సరే అన్న, కూలీ గైకులు చేసి కొంగు నడుముకు చుట్టి కొడవల చేత పట్టి పొద్దుగల కట్టెల మోసేటోళ్ళు, గడ్డి మోసేటోళ్ళు, కడుపు తీసేటోళ్ళు, పత్తేరేటోళ్ళు రోజు ఊర్లో పని తిరగరు కదన్న. ఈ పథకము ఉన్న వాళ్ళకే, ధనవంతులకే వర్తిస్తుంది, బాగా యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. అంటే ఏ విధంగా ఉన్న వాళ్ళకి అంటే జాబ్ చేసే వాళ్ళకే యూజ్ అవుతుంది. నిజంగా ఒక విలేజ్లలో, మన విలేజ్లో మహిళలకు తక్కువ ఉపయోగపడుతుంది దీని ద్వారా అని నేను కోరుతా ఉన్నాను. అంటే ఓటేసింది కూడా ప్రజలే, వీళ్ళ మ్యానుఫ్యాక్చర్ నచ్చే ఓటేసిన ప్రజలు కూడా. నేను అనుకుంటున్నా అక్కడ క్యాండిడేట్ ని చూసి చేయొచ్చేమో అనిపించింది అన్న. క్యాండిడేట్ చూసి చేసిరని చెప్పి మీరు అంటున్నారు. ఎందుకు మరి మీ బీఆర్ఎస్ నాయకులు మంచి లేరా? కానీ చేయొచ్చు అన్న. అయితే వాస్తవానికి ఏంటంటే, ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యేలు వాళ్ళు ఎంత చేసుకురో వాళ్ళు చూసుకోలేదు. ఇక వాళ్ళ ఇప్పుడు ఎవరైనా అంతా పిండి కొలదే రొట్టె, పిండి ఎంత ఉంటే రొట్టెకి అంతే ఉంటది. ఇక వాళ్ళు ఓడిపోవడానికి కారణాలు విధులు చాలా ఉన్నాయి. ఓకే, సో అంటే మీరు ఎవరెవరు క్యాన్వాసింగ్ చేసారు, ఎవరెవరు పాటలు పాడినారు? నేను దాదాపుగా ఇప్పటికి చాలా మంది వేసుకుంటూ వచ్చిన. అందులో ఎంత మంది గెలిచినారు? అందులో నేను 2014లో ఇస్నాపూర్ లో చేసినాను, మన టిఆర్ఎస్ వాళ్ళకే. మన గుమ్మడిదాలలో రీసెంట్ గా మొన్న పోయిన ఎలక్షన్ లో నేను ఇప్పుడు మన ఎమ్మెల్యే ఎలక్షన్లలో మన కేసీఆర్ కే చేసినాను. వాస్తవానికి తినకుండా పొద్దుగల 7 గంటలకు 6 గంటలకే లేచి గజ్జలకు వచ్చి మా ముఖ్య నాయకులతోటి, మా బెండమదన్న వాళ్ళందరితోని, చాలా మందితోని, మా యాదవ్ రెడ్డి అన్న, ప్రతాప్ రెడ్డి అన్న, మాధవసిన్ అన్న వాళ్ళందరితో కలిసి నేను మా జెడ్పీటీసీ పంగమల్లేశం వీళ్ళందరితో కలిసి పొద్దుగలనే కేసీఆర్ మొత్తం జిల్లాలని, మా హరీష్ రావు సార్ కూడా మినిస్టర్ అప్పుడు, ఆయన కూడా కొన్ని జిల్లాలు తిరిగినట్టుగా, మా సార్ తిరిగినట్టుగా మేము కూడా అందరం కూడా కళాకారులము, అందరం యువక నాయకులము, మా అందరం కూడా కాళ్ళ గిరికలు కట్టుకున్నట్టు పల్లె వాడన పోయి కేసీఆర్ చేసిన సంక్షేమాన్ని చెప్పినాం. కేసీఆర్ కూడా గెలిచిండు, హరీష్ రావు కూడా గెలిచిండు. ఇక కొన్ని సీట్లు తగ్గడం వల్ల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. ఓకే, సంతోషంగా ఉన్నారంట. అయితే సమాజం గురించి ఏం చెప్దాం అనుకున్నాను, ఎందుకంటే మీరు సమాజాన్ని డే బై డే చూస్తూనే ఉన్నారు. సో ఈ సమాజానికి మీ పాట రూపంలో తెలియజేయాలంటే ఎలా తెలియజేస్తారు?
ఓకేనా, నేను చెప్తాను. ఏంటంటే ఒకప్పుడు పాటలు ఎలా ఉండే, మన సంస్కృతి సంప్రదాయాలు ఎటుపోతా ఉన్నాయి, ఆ పాట గుర్తు చేసుకుంటూ ఇప్పుడు ఎలా ఉందని కూడా మనం ముందుకు పోదామన్నా. ఒకప్పుడు మన పెళ్లిలు అయితే అప్పుడు ఒక దాదాపు ఒక 50-60 ఏళ్ల కింద మన పెళ్లిలు ఎట్లా అవుతున్నాయి అంటే, ఇది ఎవరి పోలమ్మా ఇంత సోజానా, ఇది ఎవరి పోలమ్మా ఇంత సోజానా, గుడిగవారిల్లల్లా ఎల్లమూ పోలు, గుడిగవారిల్లల్లా ఎల్లమూ పోలు, ఈ విధంగా పోలు పాటలు పాడేటి. తర్వాత హోలీ పండుగ, హోలీ పండుగ వచ్చినది ఓలి చెమ్మకేలీల ఓలి, హోలీ పండుగ వచ్చినది ఓలి చెమ్మకేలీల ఓలి. అప్పుడు బావమరదళ్ళు హోలీ చల్లుకోవడము, అమ్మలక్కల మీద హోలీ చల్లుకోవడం ఉండే. తర్వాత కాముడ కాముడా వలలో కందులయ్యింది వలలో, వలలో భీముడ భీముడా వలలో బియ్యాలయ్యింది వలలో, కాముడు వచ్చినడు కందులే గదల్లో, మదన కాముడా మదన కాముడా వచ్చినడు కందులే గదల్లో, మదన కాముడా మదన కాముడా, భీముడు వచ్చినడు బియ్యామే గదల్లో, మదన కాముడా మదన కాముడా. ఈ విధంగా పాటలు పాడుకుంటామన్నా. అయితే ఒకప్పుడు సమాజం అట్లా ఉండే, ఒకప్పుడు సమాజంలో ఇట్లా పాటలు పాడుకునే సంస్కృతి మన పాటలు. కానీ ఇప్పుడు ఎట్లా మారిపోయింది అన్న ట్రెండింగ్ ఇది. ఓరోరి ఓగి ఓగి కొరికెయిరో, ఓరోరి ఓగి ఓగి నమిలేరో, నన్ను సింపైరో, నన్ను ముట్టుకోరో, ఇట్లా ట్రెండింగ్ మారిపోయింది. ఒకప్పుడు పాటలు ఎలా ఉండే ఆ విధంగా ఉండే. ఇప్పుడు ఎట్లా మొత్తం ఎట్లా అయిపోయింది అంటే, పోగిరి సినిమాను చూసి మా పోరడు గల్లిల్లకుండా అయిందో, మా గుండెల్ల గుణపమయ్యిందో, చదువుకొని సక్రమంగా ఉండు అంటే విక్రమార్కుడు చూసొచ్చిండు, అక్రమాలకు అలవాటయ్యిండు. ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా, ఇంత నీచంగా ఉన్నారేందమ్మో ఓ అర్ధనగ్న బామలారా. ఇట్లా మారిపోయింది. తర్వాత ఏమైందంటే, ఈ రాను కాలంలో ఇంకా అభివృద్ధి చెందుతున్నాడు, అప్డేట్ అయిన కాలంలో వీళ్ళకి ఇంకేం పాటలు పాడుతున్నారు అంటే, ఇంకా కూడా దీంట్లో గాంధీజీ నేతాజీ భగత్ సింగ్ బోతు చరిత్రలెన్నో చదివాము, రక్త చరిత్రలు ఎందుకు మాకు, ఆ వ్యాఖ్యానిస్తుల బడుమ దుర్మార్గుల చరిత్ర తెర మీద చూపించేవారు మా, ఎందయ్య మాకి కర్మ, ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా, ఇంత నీచంగా ఉన్నారేందమ్మో ఓ అర్ధనగ్న బామలారా. ఒకప్పుడు శంభుతాంబాలం అంటే, శంభుతాంబాలం షాటాను కొట్టి వెస్టర్న్ కల్చర్ అంటుండు, వాడు పిడుసొచ్చినట్టు ఎగురుతుండు, దేవుని పూనెతో శివసత్తులా ఓలే ఎంటికలు ఈర వస్తుండ్రు, అది లేటెస్ట్ ఫ్యాషన్ అంటారు. ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా, ఇంత నీచంగా ఉన్నారే నమ్మో ఓ అర్ధనగ్న బామలారా. సో ఎట్లా నా పాటలు ఎక్కడికి వెళ్ళి ఎలా తీస్తున్నారు అసలు, ఒక్కొక్క లైన్ వింటుంటే నిజమనే అనిపిస్తుంది అది. అవునన్నా. అయితే ఈ సమాజం గురించి అనేక మంది కవులు కూడా ఏదైనా జరుగుతుందంటే వెంటనే రాస్తున్నారు, అదంతా అభివృద్ధి చెందుతుంది, అంత ముందుకు పోతుంది. కాబట్టి ఇటువంటి పాటలు కూడా మేము ఒకసారి చూసుకొని ప్రజలకు ఏదైనా స్టేజ్ మీద ఉన్నప్పుడు మేము చెప్తా ఉన్నాం. ఏ విధంగా అంటే ఇలా మార్కెట్ కల్చర్ వచ్చింది. అద్దాల అంగడి మాయరా, దాని సోపుకున్నారు నీ బతుకు, అరే బొంగరమై పాయరా, అద్దాల అంగడి మాయరా, అద్దాల అంగడి మాయరా, దాని చూపుకున్నారు నీ బతుకు బొంగరమై పాయరా, అద్దాల అంగడి మాయరా. నువ్వు కొననివి కొనిపిస్తది, నువ్వు తిననివి తినిపిస్తది. వీళ్ళు ఎట్లుందంటే ఈ మార్కెట్ కల్చరు, ఏదైనా మార్కెట్ పోగానే కొనొద్దు అనుకుంటే కూడా కొనిపిస్తుంది ఆ మార్కెట్. చూడగానే అట్రాక్ట్ అయిపోతున్నాం. అరే అది తినొద్దు అనుకుంటే తింటున్నాం. నువ్వు కొననివి కొనిపిస్తది, తిననివి తినిపిస్తది, నిన్ను జర్ర చేపట్ట గాలమేసుకుంటది, అద్దాల అంగడి మాయరా, దాని చూపుకున్నారు నీ బతుకు బంగారమై పాయరా, అద్దాల అంగడి మాయరా. నువ్వు గాలమేసుకుంటే అది గాలమేస్తదన్నా. ఇంటర్నెట్, అరే నాకు ఏమొద్దురా నాయన, ఏదొద్దు తలుపులేసుకున్నాం అనుకో, నువ్వు తలుపులేసుకుంటే అది లోనికి వస్తదన్నా. యూట్యూబ్, సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, నువ్వు తలుపులేసుకుంటే అది లోనికి వస్తదన్నా. చూడనిది చూపించి మై మరిపిస్తుంటది, అద్దాల అంగడి మాయరా,
దాని చూపుకున్నారు నీ బతుకు బంగారమై పాయరా అదాలంగడి మాయరా నువ్వు దిననివి తినిపిస్తుంది కొన్ననివి కొనిపిస్తుంది ఇలా రేపు ఒకప్పుడు ఎప్పుడు ఎల్లిపాయ తొక్కుండే మా అవ్వ నూరుతుండే మా అమ్మ తక్కువ ఎల్లిపాయ తొక్కు నూరుతుండే ఎంతో కమ్మగుంటుండే కొత్తిమీర వేసి అది వేసి ఇలా ఎట్లా అయిపోయినాయి బర్గర్లు ఎగ్ పప్పులు నూడిల్స్ తెగులు ఉంటాయి నువ్వు దిన్నని వీధిని పిచ్చుకుంటా మై మరిపిస్తుంటది మత్తెక్కిస్తుంటది అదాలంగడి మాయరా దాని చూపుకున్నారు నీ బతుకు బంగారమై పాయరా అదాలంగడి మాయరా అదాలంగడి మాయరా దాని చూపుకున్నారు నీ బతుకు బంగారమై పాయరా అదాలంగడి మాయరా ఇట్లా నిజంగా ఒక్క పాటలోనే మొత్తం చూపిస్తారు ఇన్స్టా యూట్యూబ్ ఫేస్బుక్ మార్కెట్ సో క్రేజీ అన్న నిజంగా ఎట్లా అయిందంటే పుస్తకమేరా మనిషి జీవితపు వెలుగు పూల బాట మస్తిష్కానికి జ్ఞానము నేర్పే అక్షరాల తోట పుస్తకమేరా మనిషి జీవితపు వెలుగు పూల బాట మస్తిష్కానికి జ్ఞానం నేర్పే అక్షరాల తోట ఇది అయితే ఏమైందంటే ముఖ పుస్తకం వచ్చింది ముఖ పుస్తకం అంటే ఫోన్ యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ముఖ పుస్తకం వచ్చింది లైబ్రరీ కనుమరుగయ్యింది ఫేస్బుక్ వచ్చింది లైబ్రరీ కనుమరుగయ్యింది రేయింబవళ్ళు వాట్సాప్ తో కుస్తీ పడుతుంది లోక పుస్తకమేరా మనిషి జీవితం తెలుగు పూల బాట మస్తిష్కానికి జ్ఞానం నేర్పే అక్షరాల తోట ఈ విధంగా ప్రజలను ఎక్కడ మన ఆర్కెస్ట్రా కానీ ఏదైనా పార్టీ ప్రోగ్రామ్ లో వెళ్తే కూడా ఇప్పుడు సందర్భాన్ని బట్టి కూడా మన విలువలు ఏంది మన వాల్యూస్ ఏంది మనం ఎటుపోతుంది మన సమాజం కూడా అట్లా ఆ విధంగా కూడా నేను చెప్తుంటాను సో ఎట్లా ప్రిపేర్ అవుతుంటారు ఇవన్నీ ఎందుకంటే మీరు పాడే ప్రతి పాటలో కంటెంట్ ఉందాడా అన్న ఇప్పుడు సమాజం అట్లా మారిపోతుంది అన్న ఇప్పుడు ఒకప్పుడు గ్రంథాలయం ఉండేది రోజు బుక్స్ చదివేటోళ్ళం మన హ్యాబిట్స్ మన అలవాట్లు అట్లా ఉండే కానీ ఇలా వాస్తవానికి అందులో భాగంగా నేను కూడా చూస్తున్నా అది కూడా వాస్తవమే అట్లా నేను ఏదో చెప్పడం కాదు నేను కూడా చేస్తున్నాను కాబట్టి అంటే మన కల్చర్ ఆ విధంగా డెవలప్ చేసింది నన్ను ఈ సమాజం అంతా అట్లా అలవాటు చేస్తుంది నాలాంటి మంది ఎంతో యువతి యువకులందరూ కూడా మనందరం కూడా ఫోన్ బానిస అయిపోయింది పక్కపడి మన మిత్రుడో మన చుట్టాలో మన పక్కలో వస్తే కూడా మాట్లాడలేని పరిస్థితి ఫోన్ యూట్యూబ్ ఫేస్బుక్ దాన్ని బట్టి దాన్ని చూసుకుంటా సందర్భాన్ని బట్టి మనం పాటలు పాడుతూ ఉంటావు సో ఇప్పుడే వాడినావు లైబ్రరీ అవన్నీ సో ఫోన్ కూడా మీరే యూజ్ చేస్తారని చెప్పినావు అలాంటివి వింటుంటే నీకు ఎలా అనిపిస్తుంటుంది అంటే పాడుతున్నావు కానీ అప్డేట్ అనేది కావాలి నూతన ఆవిష్కరణ జరుగుతుండాలి అది అన్నిటికీ మంచిదే కానీ మన విలువలను మర్చిపోకూడదని నేను కోరుకుంటాను అంతే నేను చెప్పేది ఓకే సో ఇంకోటి అదే మీరు చెప్పినట్టే కూడా కుటుంబాలు ముఖ్యంగా కుటుంబాలు మంచిగా ఉంటే సో అంతా మంచిగా ఉంటుందని చెప్పి అంటారు సో అదే కుటుంబాలలో కూడా చిన్న చిన్న ఇష్యూస్ వల్ల దూరం అవుతూ ఉంటారు అంటే అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ లేకపోతే ఎవరైనా కానీ ఒక కుటుంబానికి సో అలాంటి వాళ్ళకి మీరేం చెప్దాం అనుకుంటారు మీ పాట రూపంలో అయితే వాస్తవానికి మీరు అక్క చెల్లెలు ఆడపిల్లలు అన్నారు కాబట్టి నేను తప్పకుండా ఆడపిల్ల గురించి పాడతాను మీకోసం మీరు చెప్పినట్టుగా అక్క చెల్లెల గురించి ఆడపిల్లల గురించి వాళ్ళ బతుకు వాళ్ళని హీనమని చెప్తున్నారు వంటింటికే పరిమితం అని చెప్తున్నారు వాళ్ళని హింసిస్తున్నారు కట్నాలు కానికలు అంటూ కూడా వాళ్ళ గురించి కూడా ఇప్పటికీ ఆ కట్నానికి సంబంధించిన రీసెంట్ గా కొన్ని ఇష్యూస్ చూస్తున్నాం వరకట్న వేధింపులకు తట్టుకోలేక ఏం లేదు స్త్రీ తలుచుకుంటే ఏదైనా అవుతుంది ఎందుకంటే మంచి మంచి మహనీయుల జీవితాల ముందుకు పోవడానికి కారణము స్త్రీలే కారణం కాబట్టి స్త్రీ తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుంది స్త్రీకి అనేకమైన శక్తి సామర్థ్యాలు ఉంటాయి ఆమె తలుచుకుందంటే ఈ ఏదైనా చేయగలదు కాబట్టి ఆమెకు ఉత్తేజాన్ని నింపడం కోసము మహిళలందరికీ నా అక్క చెల్లెలందరికీ అమ్మలక్కలందరికీ మరి మీ అందరికి ఒక శక్తి కోసం చిన్న పాట పాడతాను వినండి ముసిరి నా సింతల్లా మురిసేను బతుకాని కళ్ళల్లా నీరేలా చెల్లెమ్మా నీవు నిలవాలి గెలవాలి చెల్లెమ్మా ముసిరి నా సింతల్లా మురిసేను బతుకాని కన్నీరు నీకేలా చెల్లెమ్మా నీవు నిలవాడి గెలవాలి చెల్లెమ్మా పాదాలు మోదాలాయే ఆడాది అమలాని అద్దులు గీసినారే చెల్లెమ్మా నీకు సుద్దులు తెచ్చినారే చెల్లెమ్మా
నాలుగు గోడల మధ్య ఎన్నెన్నో మాటలు, నాలుగు గోడల మధ్య బంధించి పెట్టినారు. అన్ని మతాలేమో ఆడవాళ్ళే నీకు అనగా దొక్కుతున్నారు. చెల్లెమ్మ నీవు నిలవాడి గెలవాలి చెల్లెమ్మ. ఈ విధంగా ప్రజలను చైతన్యం. సో అన్న మీరు ఎప్పటి నుంచో పాటలు పాడుతున్నారు. అవును. అంటే ప్రతి ఒక్కరికి ఎన్ని పాటలు పాడినా అది ఒక అమ్మ పాట చెప్పారు, అది ఓకే. ఇంకొక పాట పాడాలంటే మంచిగా మీకు నచ్చే పాట, ఇష్టమైన పాట ఒక్కసారి మాకు. మనం మొత్తం మార్కెట్ స్థాయి వెళ్తాం కాబట్టి మనము ప్రజలను ఉత్తేజపరచడానికి, మంచి వాళ్ళని ఉర్రుతో ఎగిరిపించడానికి, వాళ్ళే లేచి మనం పాడుతూ ఎగిరాలంటే. అంటే ఇప్పుడు నువ్వు వాడే పాట అంటే మా వాళ్ళు కానీ మేము కానీ ఎగరాలి పాట. తప్పకుండా నన్ను ఎగిరిపిస్తా. అదే విధంగా అయితే మా గజ్వేల్ మండలం అక్కారం విలేజ్ మాది. పీర్ల పండుగ మాకు మొహరం పండుగ. ఆ మొహరం తర్వాత నిలబెట్టిన తర్వాత మళ్ళీ మొహరం సెలవు వస్తుంది కదా, బయలు పడిన తర్వాత మళ్ళీ నిలబెడతారు కొత్త పీర్ల పండుగ. ఆ కొత్త పీర్ల పండుగ మాకు బాగా అనిపిస్తుంది. అక్కడ నేను గజ్జ కట్టి పాడ పాడితే మొత్తం ఒక చుట్టుముట్టు 50-60 ఊర్లు వస్తాయి అక్కడికి. ఓకే, 50-60 ఊర్లు. ఒక చీమ పోస్తే కూడా సందు లేని జనం వస్తుంది అక్కడికి. ఓకే. ఆ జనము మధ్యలో నైట్ పూట చాలా ముద్దులు ఒక 5-6 ట్రాక్టర్లతో అక్కడ దేవన్ని తెచ్చి ఆ పీర్ల పండుగ కాడ మేము అగ్గి చుట్టూ అంతా ఆల్వాడుతుంటే బాగా అనిపిస్తుంది. అక్కడ మేము ఇష్టమైన పాట నాకు చాలా మందితో లైక్ చేస్తారు ఆ పాట. మీరు ఇష్టమైన పాట పాడితే సో మా సాయి గాని మా విష్ణన్న గాని చందు గాని డాన్స్ ఆడాలి. అయితే తప్పకుండా ఓకే అన్న, రెడీ. శనిగశేల నిలబడి సేతులియావే సెందూరాల తువాల, సేతులియావే సెందూరాల తువాల, దూరాల తువాల, సేతులియావే సెందూరాల తువాల. శనిగశేల శనిగశేల నిలబడి శనిగశేల నిలబడి సేతులియావే సెందూరాల తువాల, సేతులియావే సెందూరాల తువాల, నిలబడి సేతులియావే సెందూరాల తువాల, సేతులియావే సెందూరాల తువాల. నేను ఇట్లా పాట పాడుతుంటే శనిగశేల నిలబడి సేతులియా అంటే మా మరదలు ఏమంటది అంటే, అరే సేతులియ నీకు నాకు చెల్లెలున్నారు మాయదారి మల్లేశ, చెల్లెలున్నారు మాయదారి మల్లేశ, సేతులియ నీకు నాకు చెల్లెలున్నారు మాయదారి మల్లేశ, మా చెల్లెలున్నారు మాయదారి మల్లేశ. ఆ బంతి తోట, అరే బంతి తోట, ఆ బంతి తోట నిలబడి బాసలాడవే మరగాల మంజూల, బాసలాడవే మరగాల మంజూల, బంతి తోట నిలబడి బాసలాడవే మదనాల మంజూల, బాసలాడవే మదనాల మంజూల. ఆమె ఏమంటదంటే అప్పుడు మళ్ళా బాసలాడమంటే, ఆ బాసలాడా అరే బాసలాడా అరే బాసలాడ నీతో నాకు బావాలున్నారు మాయదారి మల్లేశ, బావాలున్నారు మాయదారి మల్లేశ, బాసలాడ నీతో నాకు బావాలున్నారు మాయదారి మల్లేశ, మా బావాలున్నారు మాయదారి మల్లేశ. ఈ విధంగా పోతా ఉన్నాను. ఓకే. అట్లా తర్వాత ఏమే పిల్ల నవ్వులు వసన మల్లె పువ్వులు, ఏమే పిల్ల నవ్వులు వసన పిల్ల నవ్వులు, ఆ ఏమే పిల్ల నవ్వులు, ఏమే పిల్ల ఆ ఏమే పిల్ల ఆ ఏమే పిల్ల నవ్వులు వసన మల్లె పువ్వులు, ఏమే పిల్ల నవ్వులు వసన మల్లె పువ్వులు, ఆ ఏమే పిల్ల నవ్వులు కొట్టు మల్లె పువ్వులు, ఏమే పిల్ల నవ్వులు బొండు మల్లె పువ్వులు, ఆ ఏమే పిల్ల 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 నవ్వులు కొట్టు మల్లె పువ్వులు, ఏమే పిల్ల నవ్వులు బొండు మల్లె పువ్వులు. నువ్వు కాటిక పెట్టింది ఇక్కడ, నువ్వు కన్ను కొట్టేది అక్కడ, కాటిక పెట్టింది ఇక్కడ, నువ్వు కన్ను కొట్టేది అక్కడ, ఆ కాటిక పెట్టి ఆ కాటిక పెట్టి ఆ కాటిక పెట్టి నువ్వు కాటిక పెట్టేది ఇక్కడ, నువ్వు కన్ను కొట్టేది అక్కడ, కాటిక పెట్టేది ఇక్కడ, నువ్వు కన్ను కొట్టేది అక్కడ, ఆ ఏమే పిల్ల నవ్వులు వసన మల్లె పువ్వులు. ఏమే పిల్ల నవ్వులు వసన మల్లె పువ్వులు. ఈ విధంగా అటు సందర్భాన్ని బట్టి అంటే భావమరదల గురించి ఎట్లా వాడుకుంటారు అనే ఉద్దేశంతో కూడా ఈ విధంగా ముందుకెళ్తుంటారు. సూపర్ అన్న, ఇచ్చినట్టే మా వాళ్ళు కూడా బాగానే ఆడారు డాన్స్. థ్యాంక్ యూ అన్న. సో మా వాళ్ళు కూడా మంచిగా గట్టిగా డాన్స్ ఆడిరు. అన్న. సో నిజంగా మీ పాటలు వింటే ఒక మంచి ఇన్స్పిరేషనల్ సాంగ్స్ లాగా, సో అవి వింటుంటే ఇవి మిస్ అయినామా మనం. సో థ్యాంక్ యూ అన్న. సో చివరిగా ఒక మంచి సాంగ్ ఏదైనా పాడతారా? పాడతామన్నా. అన్న నేను ఈ క్యూబ్ టీవీ ద్వారా ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే వాక్కుకున్న పదును వాడి కత్తికి లేదు, మార్చగలదు మాట మనిషి మనసును
జార వలదు నోయి నోరు జాగ్రత్త జాగ్రత్త, శబ్దములకు గొప్ప శక్తి గలదు. కాబట్టి కత్తి కంటే గొప్పనైనది ఒక విషయంలో చెప్పిన డేంజర్. కత్తి కంటే తుపాకీ కంటే మన నాలుక పవర్ఫుల్. కాబట్టి మనము దాన్ని ఏ విధంగా వాడాలి, జారొద్దు మాట. డబ్బు జారుతున్నో గానీ ఇంకేదైనా వస్తువు జారితే తీసుకుంటాం తప్ప గానీ మాట జారితే మాత్రం తీసుకోలేము. కాబట్టి మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలి. ఈ శబ్దములకు అనేటువంటివి గొప్ప శక్తి ఉంటది. కాబట్టి మనము ఈ విధంగా తెలియజేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి అవని నాటిన దెద్దియో అది ఏ పండు, కారణమ్మును బట్టి ఏ కార్యముండు, మంచి మంచికున్ చెడ్డ చెడ్డకున్ గల్గు, దీనిని తప్పించుకొనటి తెరగులేదు. ఓ అన్న నేను రాసిన పాట ఒక చిన్నగా పాడేసి లాస్ట్ పాడుతుని ఓకే ఓకే అన్న, తప్పకుండా వాడు. కవి నవ్వుతా నేను రచయిత నవ్వుతా, కలియోగములు జరిగే మార్పును రాస్తా. కవి నవ్వుతా నేను రచయిత నవ్వుతా, కలియోగములు జరిగే మార్పును రాస్తా. నూతన కవులు రచయితలందరూ మీరు, తప్పకుండా మీరు ఎదగాలిరా. తప్పులుపులు సహజం ముందుకు పోవాలిరా. ఈ విధంగా అప్పుడప్పుడు రాస్తుంటాను పాటలు నేను. సూపర్. రైట్ అన్న, చివరిగా అన్న ఇంకే పాట పాడదాం అనుకుంటున్నారు మా కోసం? చివరి పాట. ఓకే అన్న. అయితే క్యూబ్ టీవీ నన్ను గుర్తించి ఇక్కడి వరకు తీసుకొచ్చి నా ఇంటర్వ్యూ చేస్తున్నందుకు నా సంతోషం కోసం ఒక పాట పాడతాన్నా. ఓ సూపర్ అన్న. జిమ్మెదారి కోయిలో జిమ్మెదారి కోయిలా, క్యూబ్ టీవీ అందరికీ వందనాలమ్మా. జిమ్మెదారి కోయిలా, జిమ్మెదారి కోయిలో జిమ్మెదారి కోయిలా, క్యూటీ అందరికి వందనాలమ్మో. జిమ్మెదారి కోయిలా, ఆ జిమ్మెదారి కోయిలో జిమ్మెదారి కోయిలా, క్యూబ్ టీవీ అందరికీ వందనాలమ్మో. జిమ్మెదారి కోయిలా, జిమ్మెదారి కోయిలో జిమ్మెదారి కోయిలా, క్యూటీ అందరికి వందనాలమ్మో. జిమ్మెదారి మట్టి పరిమాణాలకు ఎన్నెలో ఎన్నెలా, పేద కళాకారులకు ఎన్నెలో ఎన్నెలా, ఆ మాలాంటి వాళ్ళకమ్మా ఎన్నెలో ఎన్నెలా, అవకాశాలు ఇస్తుంది. ఎన్నెలో ఎన్నెలా, ఆ ప్రపంచం చాటి చెప్పే ఎన్నెలో ఎన్నెలా, ఆ పరిచయాలు చేస్తుంది. ఎన్నెలో ఎన్నెలా, ఆ పాటలను వెలికి తీసే, ఎన్నెలో ఎన్నెలా, ఆ పాటలను వెలికి తీసే, ఎన్నెలో ఎన్నెలా, ఆ ప్రపంచం చాటి చెప్పే, ఎన్నెలో ఎన్నెలా, ఆ ప్రపంచం చాటి చెప్పే, ఎన్నెలో ఎన్నెలా, ఆ చిన్నలు పెద్దలాని ఎన్నెలో ఎన్నెలా, ఆ తేడ లేకుండా నమ్మ, ఎన్నెలో ఎన్నెలా, ఆ ప్రపంచానికి చాటి చెప్పే వెన్నెలా మన క్యూబ్ టీవీ పొందనాలు. జిమ్మెదారి కోయిలా, జిమ్మెదారి కోయిలో జిమ్మెదారి కోయిలా, క్యూబ్ టీవీ అందరికీ వందనాలమ్మో. జిమ్మెదారి కోయిలా, జిమ్మెదారి కోయిలా, జిమ్మెదారి కోయిలా, క్యూటీ అందరికి వందనాలమ్మో. జిమ్మెదారి ఆ కోయిలా, క్యూబ్ టీవీ అందరికీ వందనాలమ్మో. జిమ్మెదారి కోయిలా, క్యూబ్ టీవీ అందరికీ వందనాలమ్మో. జిమ్మెదారి కోయిలా. క్యూటీ అందరికి వందనాలమ్మో. జిమ్మెదారి కోయిలా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడిప్పుడే వెంటనే అందుకని పాట పాడినందుకు. సో మీరు ఎప్పుడు ఇలానే ఉండాలని చెప్పి మా క్యూబ్ టీవీ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్న. అదే విధంగా మీ క్యూబ్ టీవీకి నా శిరస్సు వహించి నేను మీకు పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నాలాంటి నిరుపేద కళాకారులను మట్టి పరిమళాలను వెలికితీస్తా ఉన్నారు, ఈ ప్రపంచానికి చాటి చెప్తా ఉన్నారు మీ టీవీ ద్వారా. ఈ విధంగానే నాలాంటి వాళ్ళని ఇంకా వెలికి తీయాలని, మీరు మంచి వైపు ఎవరైతే సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారో వాళ్ళందరికీ కూడా మీరు అండదండగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే విధంగా మీ అందరికి నన్ను ఇక్కడికి ఈ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కళామ్మ తల్లి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సో ఇంకోటి, మీ టీమ్ లో కూడా ఎవరు సపోర్ట్ చేస్తుంటారు ఎక్కువ, మీ టీం మెంబర్స్? అన్న మన టీం చాలా ఉంది. ప్రజెంట్ అయితే నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి తమ్ముడు డప్పిస్ట్ ప్రకాష్, జయదేవ్పూర్ మండల్ బస్వాపూర్ గ్రామానికి చెందిన డప్పిస్ట్ ప్రకాష్ ఎక్కడికి రమ్మంటే అక్కడ మరి పైసల కోసం ఆలోచించకుండా అన్న నేను వస్తా అని చెప్పేసి తన కళను కూడా మా అందరికి ప్రదర్శిస్తుంటాడు తమ్ముడు ప్రకాష్. తమ్ముడికి కూడా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటా ఉన్నాను. అదే విధంగా నేను ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తున్న ఒక క్రమంలో అనుషక్క అని తెలంగాణ గాన కోగిల, ఆమె వాయిస్ ఇన్స్టాగ్రామ్ లో పెడుతుంది. నేను కూడా చూసి అక్కను మంచిగా నేను కామెంట్ చేయడం, అక్క నన్ను సంప్రదించడం, నేను అక్కను సంప్రదించడం, అట్లా ఇట్లా నెంబర్ తీసుకొని మాట్లాడుకోవడం. తర్వాత అక్క వాయిస్ చాలా చూసిన, మంచిగా వాడుతుంది అక్క. ఆ అక్కను కూడా నేను అక్క నా కోర్స్ ఇవ్వడానికి రండి మీరు అని చెప్పానగానే నేను వస్తా తమ్ముడు అని చెప్పేసి ఆ నల్గొండ నుంచి వెళ్ళి ఇంత దూరం సూర్యాపేట నుంచి వెళ్ళి ఫ్యామిలీని వదిలేసి అక్కకు ఫ్యామిలీ ఉంది, ఎన్నో బాధలు అనుభవించుకుంటూ కూడా వస్తా తమ్మి నీకోసం అని చెప్పేసింది. అక్క గొంతు కూడా వినసొంపుగా, మధురంగా, తీయదనంగా, చక్కెరగా, బెల్లం లాగా చాలా బాగుంటది అక్క కూడా నా తరఫున స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటా ఉన్నాను. అదేవిధంగా మా మిత్రులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా అంతా ప్రత్యక్షంగా పరోక్షంగా అందరు కూడా నాకు సహాయపడుతున్నటువంటి అందరు కూడా
నేను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ అందరికీ ఎప్పుడు రుణపడి ఉంటానని చెప్పేసి తెలియజేసుకుంటూ ఉన్నాను. ఓకే అన్న. సో ప్రకాష్ మీరు ఒకసారి ఏదైనా చెప్తారా? సో ఎట్లా అనిపిస్తుంది? సంతోషంగా ఉందా? మంచిగా అనిపిస్తుంది అంట. సో ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. బ్రదర్ నీకు కూడా థ్యాంక్ యూ. అక్క నీకు కూడా. సో నిజంగా మీ ఇంటర్వ్యూ చేస్తుంటే నిజంగా నేను కూడా పాతకాలంలోకి వెళ్ళిపోయినా. సో అప్పుడేముండే ఇప్పుడేముండే జనరేషన్ మధ్యలో గ్యాప్ కూడా మీ యొక్క పాట నుంచి నాకు అర్థమైపోయింది. మా వ్యూస్ కూడా చాలా నాకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను నేను ఏంటంటే, అంటే ఎంత పెద్దగా ఉన్నదని కాదు కానీ చిన్నగా ఉన్నా కూడా ఇప్పుడు చిన్న చీమని ఉంటుంది కానీ కరిస్తే నెత్తికెక్కుతుంది. అలాగనే అన్ని పాటలు షార్ట్ కొట్టుకుంటూ ఇంత దూరం వచ్చినాం మనం. ఇంకా అంత వివరించుకుంటూ పోతున్నా కొద్ది ప్రతి పాటను పూర్తిగా పాడుకుంటూ అని చెప్పుకోవాలంటే 4-5 గంటల టైం పడుతుంది. కాబట్టి అన్ని పాటలు పరిచయం చేస్తూ మీ ముందుకు వచ్చినానన్న. ఏదైనా నేను మాట్లాడిన మాటలో కానీ మా చెప్పిన మాటలలో కానీ పాడిన పాటలో కానీ తప్పులోపులు ఉంటే క్షమించగలరని క్యూబ్ టీవీ తరఫున తర్వాత నా ఈ వ్యూస్ అందరు కూడా నేను కోరుకుంటున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ. తప్పకుండా చాలా మంది ఇంకా కళాకారులని బయటికి తీసుకొస్తానని చెప్పి కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నా. సో ఇంత టైం ఇచ్చినందుకు మీకు కూడా థ్యాంక్ యూ అని అడిగినంబడే వస్తా తమ్ముడు ఇంటర్వ్యూ చేద్దామన్నందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూస్ ఇది మన ఇంటర్వ్యూ. ఇంకొక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ ఇంకోటి ఉంటా. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సైనింగ్ ఆఫ్. నేను మీ అనిల్.